BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నేను చెవులో ఏం చెప్పను చెప్పు చెప్పు నేను చెవులో ఏమన్నాను చెప్పు నేనేమన్నాను చెప్పు చెప్పు నేను చెవులో ఏమన్నాను నేను చెవులో ఏమన్నాను నేను చెవులో ఏమన్నాను చెప్పు చెప్పు నేనేమన్నాను ఉమా హస్బెండ్ మాట్లాడుతున్నారు. ఏమైంది అక్కడ? రిలాక్స్. శివ 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 ఏమైంది? ఏమిటి?
నేను చెప్పలేను. ఈ రూపాన్ని నేను చెప్పలేను. శివాయుడు ఏం చేసావురా? ఏం చేసావు? నేనేం చేయను. నువ్వేను నేనేం చేయను. వెళ్ళు. క్షమించు ప్రియా. ఇంతవరకు నేను చెప్పలేక మాట్లాడలేకపోయిన నా మనసులోని భావాలు, నా నోటితో నేను చెప్పి నా చెవులతో నేను కూడా వినలేకపోయిన నా మనసులోని భావాలు, నా గుండె చప్పుడులో మాత్రం కలిసి ఉండే నా మనసులోని భావాలు. ఆ రోజు ఆమెను కలిశాను. ఆమె నా మగతనాన్ని మేరుకొలిపింది. నేను మగవాణ్ణని నాకు గుర్తు చేసింది. ఆమె నీడని చేతిలో పెట్టుకుని నా నిజాన్ని వెతకడం మొదలుపెట్టాను. తన వంతు కూడా కలిపి నేనొక్కడిని మాత్రమే ప్రేమిస్తూ వచ్చాను. ఒకరోజు తను నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. తను చూడటానికి వచ్చింది నన్ను కాదు, తన ప్రేమికుడైన నా తమ్ముణ్ణి. అక్కడ నేను చూసింది నా తమ్ముణ్ణి కాదు, నేను ప్రేమించిన ప్రియురాలు యొక్క ప్రేమికుణ్ణి. నా సొంతం కావలసిన ఆధారాలు నాతో అన్నాయి. మీ ఇద్దరిలో ముందు నేను మిమ్మల్ని కలిసి ఉంటే నేను మిమ్మల్ని ప్రేమించుండేదాన్ని అని. అటువంటి అవకాశాన్ని రానివ్వకుండా చేసిందెవరు? అటువంటి సందర్భం కలగకుండా చేసిందెవరు? నన్ను ఒక మూగవాడిగా చెవిటివాడిగా పుట్టించినందుకు కూడా నేను ఆ దేవుణ్ణి నిందించలేదు. ఆమెను అనుభవించలేని వాడిగా పుట్టించాడే, అందుకు ఆ దేవుణ్ణి నిందిస్తున్నాను. నన్ను కౌగిలించుకోవలసిన తన చేతులతో నా ప్రాణాలు తీసేలా చేశాడే, అందుకు ఆ దేవుణ్ణి నిందిస్తున్నాను. నా మనసులోని భావాల్ని ఆశల్ని ఈ సమాధిలో పూడ్చి పారేశాడే, అందుకు ఆ దేవుణ్ణి నిందిస్తున్నాను. ఇక్కడ నిద్రించేది నేను మాత్రమే కాదు, నా మనసులోని భావాలు, నా ఆశలు, ఇంకా సజీవంగా ఉన్న నా భావాలు, నా ఆశలు.